నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తోందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం కాకినాడ రోడ్డులోని వెడ్సలేరు గ్రామంలో జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ గన్ని భాస్కర్రావు ఏర్పాటు చేసిన 7వ రాష్ట్ర స్థాయి వార్షిక ఎడ్లబండ్ల పరుగు పోటీలను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులందరూ భాగస్వామ్యం అయ్యే విధంగా ఈ పోటీలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అలాగే యువతను భాగస్వామ్యం చేసే విధంగా గుర్రపు పోటీలను కూడా ఏర్పాటు చేశారన్నారు. గెలుపొందిన వారికి వివిధ రకాల బహుమతులను అందజేస్తారని తెలిపారు. ఈ ప్రాంతంలో అద్భుతమైనటువంటి నిర్వహిస్తున్న సంగతి ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత ఉత్సాహంతో చాలా పేరు పాల్గొంటున్నారు. ముఖ్యంగా సంక్రాంతి మరో 10 రోజులు ఉండగానే ముందుగానే సంక్రాంతి సంబరాల్ని మన మధ్యకి తీసుకొచ్చినందుకు డాక్టర్ గన్ని భాస్కర్రావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇవాళ ఎడ్ల పందాలతో పాటు మరో ముఖ్యమైనటువంటి గుర్ర పందాలను కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, వేలాదిగా జనం తరలొచ్చారు. పోటీలో పాల్గొనేవారు కొందరైతే దాన్ని చూడడానికి వచ్చేవాళ్ళు వేలాదిగా వచ్చారు. ఇది ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా ఏర్పడింది. దీంతో పాటు ఇందులో ఎవరైతే విజేతలు అవుతారో వారందరికీ కూడా పెద్ద ఎత్తున చాలా ఖరీదైనటువంటి మోటార్ బైక్స్ కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే నాకు తెలిసి ఈ పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాల్ని నిర్వహించేటువంటి కార్యక్రమం కేవలం. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఉభయ గోదావరి జిల్లాల్లోని 4 లంక గ్రామాలకు ప్రధాన వారధిగా పి గన్నవరం మండలం ఉడిమూడి వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు 65% పూర్తయ్యాయని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఉడిమూడి, గంటి, పెదపూడి లంక గ్రామాల వద్ద 71 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో ఇంజనీర్లతో కలిసి ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి రైతుల నుంచి సేకరించిన 5.1 ఎకరాల భూసేకరణకు సంబంధించిన 2,30 లక్షల పరిహారాన్ని వారం రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ బ్రిడ్జిని ఆస్ట్రేలియన్ సూపర్ టీ టెక్నాలజీతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. గోదావరి నదికి అడ్డంగా క్రాస్ బండ్లు వేసి 7-8 పిల్లర్ల పనులు శరవేగంగా సాగుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి పి శ్రీకర్, తహసీల్దార్ పి శ్రీపల్లవి, పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అన్యం రాంబాబులు పాల్గొన్నారు. పేద కుటుంబాల మహిళలకు వంట ఇంధనం అందించడమే ప్రధానమంత్రి ఉజ్వల యోజన ప్రధాన లక్ష్యమని రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్ అన్నారు. ఈ మేరకు రాజోలు మండలం సోపల్లిలోని రోటరీ క్లబ్లో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి ఉజ్వల యోజన 3.0 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ పథకం ద్వారా అర్హులైన మహిళలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్తో పాటు సిలిండర్, రెగ్యులేటర్, పైపు వంటి ఉపకరణాలు అందిస్తున్నట్లు చెప్పారు. దీనితో పాటు సిలిండర్పై రాయితీ కూడా లభిస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో ఈ దశలో సుమారు 1,690 మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించనున్నామని, ఇప్పటి వరకు ఉజ్వల పథకం ద్వారా 8,974 మంది మహిళలు ప్రయోజనం పొందారని వెల్లడించారు. అనంతరం మహిళా లబ్ధిదారులకు ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను అందజేశారు. రాజోలు మండలం సోంపల్లిలో హిందూ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో శృంగవృక్షం పీఠాధిపతి సాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ, గుళ్లపల్లి దత్తాత్రేయ, గణాపాటి పాల్గొని భక్తులకు సందేశాలు అందించారు. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని వారు పిలుపునిచ్చారు. మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం అత్యంత రమణీయంగా ఈ శోభాయాత్ర సాగుతున్నది కాబట్టి మహాసౌతుల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
జై శ్రీరామ్, జై జై మాతా, జై భారత. కేరళ తరహా అందాలు ప్రతిబింబించే కోనసీమ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటకుల దృష్టికి తీసుకువెళ్లే లక్ష్యంతో సంక్రాంతి సందర్భంగా జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు ఆత్రేయపురంలో జాతీయ స్థాయిలో డ్రాగన్ పడవల పోటీలు, సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారి సత్యానందరావు తెలిపారు. ఆత్రేయపురం మండలం లొల్లలాకుల వద్ద ఈ పోటీలకు సంబంధించిన కర్టెన్ రైజర్ ఈవెంట్ అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ 3 రోజుల పాటు డ్రాగన్ పడవల పోటీలతో పాటు ఆత్రేయపురం సంక్రాంతి ఉత్సవం పేరుతో ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తయారు చేయడం జరిగింది. దాన్ని కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు గారు ఇనాగ్రేట్ చేస్తారు. ఇనాగ్రేట్ చేస్తున్నారు. మరి ఆత్రేయపురం ఉత్సవం పేరున మరి ఎంతో చక్కగా బిగ్ టికెట్ ని ఇనాగ్రేట్ చేశారు. కిందకి పెట్టేయండి సార్. అధికారులు, అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా నిరంతరం కృషి చేస్తున్నారు. వారందరికీ కూడా కేరళలో జరిగే పోటీలు కోనసీమలో జరుగుతున్నాయా? కోనసీమ అందాలు ప్రజలకి ఇంత కనువిందు చేస్తాయా అన్న రీతిలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆత్రేయపురం లొల్లలాకులు, ఈ యొక్క డ్రాగన్ పడవల పోటీలు, సరార్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పోటీలు గొప్ప ప్రజల్ని ఆనందపరచడంలో ఈ పోటీలు ఒక గొప్ప గుర్తింపుని, గౌరవాన్ని, కీర్తిని మన ప్రాంతానికి మనకు తీసుకొచ్చాయని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ స్ఫూర్తితో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. కేరళను మించిన అందాలు మనకున్నాయి. ఈ లాకులు దానికి తగ్గట్టుగా శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు కోనసీమ తిరుమల మరి పుణ్యక్షేత్రం ఇక్కడ ఉంది. దీనిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించాలని ఆలోచన చేయటం, దానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ పేరు చెప్తే సమయాభావం, కానీ పెద్దలందరూ కూడా సహకరించడం, అధికారులకు సహకరించడం, ఇక్కడున్న అందరూ సహకరించడం, దీనిని ముందుకు తీసుకెళ్ళడం కోసం గతంలో జరిగిన దానికంటే 4 రెట్లు ఎక్కువగా రేపు జరగనున్న జనవరి 11, 12, 13 తేదీల్లో డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున జరగబోతా ఉన్న విషయాన్ని ఎంతో ఆనందంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఏలూరు జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉందని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పేర్కొన్నారు. కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. కంటి చూపు సమస్యతో బాధపడుతున్న వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. అలాగే భవిష్యత్తులో ప్రజలకు అవసరమైన అన్ని సంక్షేమ కార్యక్రమాలకు తన పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఎం తేజ, సొసైటీ అధ్యక్షులు ఎం బాలనాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ పారేపల్లి రామారావులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నర్సాపురం మండలం పెదమైనవాని లంక గ్రామాన్ని సందర్శించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. వెంట ఉన్న కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు. బిగ్ బాస్ సీజన్ 9లో 3వ స్థానంలో నిలిచిన తణుకు నివాసి డిమాండ్ పవన్ ను అభినందించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించిన ఈ పార్టీ కార్యకర్తలు. సమరయోధులకు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను సన్మానించిన నాయకులు. తెలుగుదేశం పార్టీలో అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలకే గుర్తింపు. తాడేపల్లిగూడెంలో వెల్లడించిన ఈ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల. సంస్కృతి సంప్రదాయాలకు, గ్రామీణ క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్న కూటమి ప్రభుత్వం.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. 65% పూర్తయిన పి గన్నవరం మండలం వంతెన పనులు వివరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. మహిళలకు మేలునిస్తున్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం రాజోలు మండలంలో పేర్కొన్న ఎమ్మెల్యే వరప్రసాద్. జనవరి 11 నుంచి 14 వరకు ఆత్రేయపురంలో జాతీయ స్థాయి డ్రాగన్ పడవల పోటీలు ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం బయ్యన్నగూడెం గ్రామంలో చెప్పిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.